మేము ఇచ్చినావు శాంక్షన్ లెటర్? నీ పైసలు లేదు, నువ్వు శాంక్షన్ లెటర్ ఎందుకు ఇచ్చినావు? ఎవరు ఏమన్నావు నిన్ను? ఎవరిని మోసం చేద్దామని ఇద్దాం అనుకుంటావు? పదండి మహబూబ్ నగర్ పోదాం, నల్గొండ పోదాం, ఖమ్మం పోదాం. ఈ కొన్ని ఎడారి ప్రాంతాల్లో కోళ్ళ ఫారాలు పెట్టుకున్న రైతులు, ఆ రైతులకు ఏది శాంక్షన్ లెటర్ ఇచ్చి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ వాళ్ళు ఈరోజు సెక్రటరీ చుట్టూ తిప్పుకునే ప్రయత్నం ఎవరు చేశారు? మీ ఓట్ల కోసం, మీ రాజకీయాల కోసం 2018లో కూడా అట్లాగే రైతు బంధు దాంట్లో వేసి ఏది లాస్ట్ మినిట్లో వేసి దాంట్లో ఇది ఎలక్షన్లో పైతే పొందిరు మీరు. తర్వాత శాంక్షన్ లెటర్ ఇచ్చి ఆ పేద అమాయక రైతులను వాళ్ళని ఇదే లాస్ట్ అసలు రైతు బంధు పడనే లేదు, పడకుండా ఆపించింది వీళ్ళు. ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఇచ్చింది వీళ్ళు. ఆపేసి అబద్ధాలు చెప్పండి మేడం, నిజాలు చెప్పాలి. దాంట్లో ఏమొస్తుంది? ఈ రోజు రైతు బంధుకు ఆటంకం చేసి కంప్లైంట్ ఇచ్చి ఆపించింది వీళ్ళు కదా, వీళ్ళు కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇచ్చేసిరని చెప్పేసి ఎట్లా చెప్తారండి మేడం? ఒకటే వెంకట్ గారు, లాస్ట్ టైం ఎలక్షన్స్ కి ముందు రైతు బంధు పడలేదు కదా మేడం. ఒకటి నేను చెప్తాను సార్, ఒక మాట సార్. మళ్ళీ ఇది మనం కూడా కాన్స్టిట్యూషన్ వదిలేద్దాం. నేనేమంటున్నా ఏది గిఫ్ట్ గా ఇచ్చినా కూడా ఎలక్షన్ కంటే ముందు ఏదో నాయకుడు పైసలు ఇస్తే అది కూడా తప్పే. అకార్డింగ్ టు సిఇసి ఏది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం తప్పే. మీరు కేవలం 2014లో అదే స్టంట్ ప్లే చేసి లాస్ట్ ముందు రోజు ఈ రోజు కూడా అదే స్టంట్ ప్లే చేద్దామంటే ఎవరిని మ్యాచ్ చేద్దామని? మరి అదే ఆ శాంక్షన్ అన్న గౌతమ్ అన్న, మిమ్మల్ని డైరెక్ట్ ఒకటే అడుగుతున్నాను నేను. మీ దగ్గర పైసలు లేకుండా మీరు ఏది కోళ్ల ఫారాల రైతులకి, ఇండస్ట్రీస్ రైతులకి, కొంతమంది అగ్రికల్చర్ వాళ్ళకి, టీ ప్రైడ్ వాళ్ళకు వీళ్ళకు సబ్సిడీస్ ఇస్తామని చెప్పి ఎందుకు శాంక్షన్ లెటర్ ఇచ్చారు? పైసలు లేవని తెలుసు కదా మీకు, ఎందుకు ఇచ్చారు? మరి మేడం మీరు ఎందుకు ఇచ్చారు? చూద్దాం ఇప్పుడు ఇండస్ట్రియల్ దాని దగ్గర వెళ్దాం మనం. వినండి మేడం, వీళ్ళు చెప్తున్నా, నేను చెప్పేది వినండి. ఇప్పుడు శాంక్షన్ లెటరు ఇచ్చిండ్రా ఇవ్వలేదా ఈరోజు నువ్వు చెప్తున్నావు. అదేవిధంగా మన ఏ దానికి సంబంధించిన డబ్బులు కేటాయించాలి అనేది గత ప్రభుత్వం ఆలోచన చేసే రైతు బంధుకు సంబంధించింది. అది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదు, అది ఒక స్కీము గత 10 సంవత్సరాలుగా కొనసాగుతున్నది. ఏదైనా ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఆబ్జెక్షన్ చేయాలి అని అంటే అప్పటికప్పుడు ఆ ఓట్ల కోసం ప్రలోభ పెట్టడానికి ఒక స్కీమ్ తీసుకొస్తే దాన్ని పరిగణలోకి తీసుకొని ఎలక్షన్ కమిషన్ దాన్ని రద్దు చేస్తే తప్పేం కాదు. వీళ్ళు కంప్లైంట్ ఇస్తే కూడా అసలు తప్పు కాదు. కానీ అది రైతులకు చెందింది, అది 10 సంవత్సరాలుగా పడుతుంది, అది పడుతున్నది లాస్ట్ దశ. అది ఆ దశ అయితే మేడం అది ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ మేడం? అట్లా ఇన్ఫ్లుయెన్స్ ఉండేవి. ఇప్పుడు చెప్పేది మేడం, ఇప్పుడు గతంలో మన్మోహన్ సింగ్ గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ లో 80,000 కోట్ల రూపాయల అప్పు రద్దు చేసింది మేడం. ఆ రోజు మరి ఈసీ మీరు 80,000 కోట్ల రూపాయల అప్పు రద్దు చేయడం తప్పు అని చెప్పేసి చెప్పిందా? కాదు మేడం, ఇది ప్రజలకు ఉపయోగపడే ఒక అంశం. ఇది మనం సడన్ గా తీసుకునేది కాదు. ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే కంటిన్యూస్ ప్రాసెస్ అన్నప్పుడు నేను ఒకటే సైడ్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా. ప్రాసెస్ కాబట్టి చేసింది కదా. పైసలు లేదని తెలిసిన తర్వాత సబ్సిడీ రూపేనా శాంక్షన్ లెటర్ ఎందుకు ఇచ్చారు మీరు? ఎవరు ఇచ్చిండ్రు? మీరు. ఎక్కడ ఇచ్చిండ్రు? బ్యాంక్ లో పైసలు లేకపోతే మనం చెక్ రాసిస్తాం కదా, తర్వాత అది బౌన్స్ అయితే కదా. ఇది లెక్క కూడా అంతే మేడం. ఇప్పుడు అదే శాంక్షన్ లెటర్ పట్టుకొని సెక్రటరీ చుట్టూ తిరుగుతున్నారు, కొంతమంది బ్రోకర్లు పట్టుకుంటున్నారు. నేను చెప్తా వినండి, వాళ్ళ అవుతుందా? అక్కడ పైసలు లేవు మేడం. పైసలు లేకుండా శాంక్షన్ లెటర్ ఎందుకు ఇచ్చారు? ఇవ్వద్దు కదా. తీరా ఎలక్షన్ కంటే ముందు ఇచ్చారు అవన్నీ నేను సాక్ష్యాలతో చూపెట్టే ప్రయత్నం చేస్తాను. చూపెట్టండి. మీరు సాక్ష్యాలు అంటారు, చూపెట్టరు. మొన్న చర్చల్లో కూడా అదే. మేము ఇప్పుడు జర్నలిస్టుల మీద అరెస్ట్ చేస్తే ఒక అమ్మాయి తన్వి అనే అమ్మాయి మీద మేము ఆమెకు మొత్తం ఆమె అబద్ధాలన్నీ బయట పెట్టినాము, ఆమె నిలబెట్టినాము అని చెప్పేసి మాట్లాడిన ఒక వీడియో చూపెట్టమంటే చూపెట్టలేదు. వీళ్ళ అబద్ధాలన్నీ ఇట్లనే ఉంటాయి మేడం. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళకు ఒక మీడియాలు ఉన్నాయి, చెప్పుకోవడానికి మైకులు ఉన్నాయి, ప్రచారం చేయడానికి బాకాలు ఊదడానికి వాళ్ళకి మైకులు ఉన్నాయి. సో ప్రచారం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అటు టీడీపీ నుంచి ఇటు ఏబిఎన్ నుంచి కాదు వీటన్ని ప్రజల చెవులలో మూయడానికి ప్రయత్నం చేస్తున్నారు మేడం. నిజాలు చెప్పాలి, అబద్ధాలు చెప్పి పోషిస్తే ఏం ఉపయోగం వస్తుంది? ఏం చేస్తారు? మధుసూదన్ గారు, అంటే ఆదాయానికి వ్యయానికి ఎక్కడ సమతుల్యత లేదు, ఇదే ప్రాబ్లమా ఈ అప్పులకి? శాంక్షన్ లెటర్ ఎప్పుడు ఇచ్చారో చూడండి మేడం. సరే పేర్లు చదవద్దు, వాళ్ళ ప్రైవసీ ఇష్యూ అవుతుంది. ఆ శాంక్షన్ లెటర్ ఎప్పుడు ఇచ్చారు, వాళ్ళకి బిల్లులు ఎప్పుడు పడాలి అది చూడండి మీరు. 9th 2024 9వ నెల. మీరు చెప్పండి మధుసూదన్ గారు. అదే మీరు చూస్తారు కాదు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే అన్ని పార్టీలకు ప్రజలకు హామీలు ఎన్ని ఇవ్వాలి, ఏం చేయాలనే దాని మీద ఎవరికి విచక్షణ సరిగ్గా లేదు కదా. అందువల్ల ఈ సమస్య వచ్చి పడుతుంది. అంతెందుకు ఇప్పుడు రైతు బంధు గురించి మాట్లాడుతున్నాం. 2019లోన ఏది ఆంధ్రప్రదేశ్లోన చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ కింద డబ్బులు వేసేస్తున్నాను, మీ డబ్బులు వేస్తున్నాను కాబట్టి మహిళలు మీరు డబ్బులు తీసుకుంటే ఓట్లు వేయండి అంటే ఓడించారు. అప్పట్లో ఓడించేశారు. సో అది కాదు, జనాలను మోసం చేస్తామనేది అబద్ధం మాట.
ఎందుకంటే వాళ్ళు దే ఆర్ వెరీ కాన్షియస్, ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఏమి ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ రోజు మీరు ఆదాయం లెక్కలు ముందు పెట్టుకుని ఇంత మీరు బాధపడుతున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. నిజమే, గత ప్రభుత్వం అబద్ధాలు అప్పులు చేయడంలోన విచక్షణ కోల్పోయి చేసిందో, విచక్షణయుతంగా చేసిందో, ఏం చేసిందో ఇవన్నీ చేస్తుందని గతంలో మీరు ప్రతిపక్ష పార్టీగా ఆందోళన చేసిన అంశాలే కదా, కొత్త అంశాలేం కాదు కదా, తెలిసిన అంశాలే కదా. ఇప్పుడు తెలిసిన అంశాలే అయినప్పుడు వెన్ మీరు ప్రామిస్ చేసేటప్పుడు అంటే మాటికి ఇది కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. మీరు ఎందుకు ప్రామిస్ చేశారు, మీరు ఎందుకు ప్రామిస్, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీని ప్రామిస్ చేయాల్సిందే, లేదంటే ఓట్లేసే పరిస్థితి లేదు. కాకపోతే ఏంటంటే ఆర్థిక వనరులు స్పష్టంగా తెలుసు, అప్పులు ఎన్ని ఉన్నాయో అర్థమవుతుంది. కొత్తగా నేను ఇస్తే ఏం చేయాలన్న ఒక ఆలోచన, ఒక దారి కూడా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అంటే ఏంటి, మేము గెలిస్తే ఏం చేస్తాము అనేటువంటి ఒక అజెండా ప్రతి ఒక్క పార్టీకి ఉండాలి. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్, అదేమి నిన్న పుట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన పార్టీ కాదు కదా, చాలా ట్రెడిషనల్గా వస్తున్నటువంటి 50 ఏళ్ళుగా పాలిస్తున్నట్టు వస్తున్నటువంటి పార్టీ అది. దానికి అనుభవం ఉంది, ఏం చేయాలో చూడాలి. కానీ నెపం వేస్తూ పోతే ప్రజలు ఇప్పుడు ఒకటి మేడం, నీ చేతికి అధికారం ఎందుకు ఇచ్చారు, వాడు సరిగ్గా అప్పుడు చేయలేదని కదా మీ చేతికి అధికారం ఇచ్చింది. అధికారం తీసుకున్న మరుక్షణం వాడెట్లా చేశారు నువ్వేం చేస్తావు చెప్పని అంటారు. ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఓకే వాడది చేశారు కాబట్టి ప్రతిపక్షంలో కూర్చున్నారు అనుకున్నారు, మీరు అధికార పక్షంలో ఉన్నారు, మరి మీరేం చేయబోతున్నారు? మీరు కూడా కొన్ని హామీలు ఇచ్చారు కదా, మరి వాటిని ఇప్పుడు అమలు చేస్తారు, ఆ తర్వాత అప్పులు ఎలా తీరుస్తారు, ప్రొడక్టివిటీ ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు? మీరు ఏ అప్పులు చేయకుండా ఉండగలరా? పోనీ పాత అప్పులు తీర్చడానికి అప్పులకు పరిమితం అయిపోయారు. ఇందాక సార్ అన్నట్టు పాత అప్పులు చేయడానికి మళ్ళీ తీర్చడానికి అప్పులు చేయొద్దు అన్నారు. మీరు చేసే ప్రతి పైసా అప్పు కేవలం పాత అప్పు తీర్చడానికి మాత్రమే అని ఒక నిబంధన పెట్టుకోండి. కొత్తగా ఎంత ఉంటే అంత తిందాం, పాత అప్పుల్ని తీర్చేసుకుందాం, 5 ఏళ్లలోన లోన్ ఫ్రీ తెలంగాణ చేసేద్దామని మీరు ఒక ప్రామిస్ చేయండి, అందరూ సంతోషిస్తారు కదా. మీరు ఒక రాజమార్గం వేసినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు చేస్తుంది కూడా అదే కదా సార్, అలా చేయలేదు కదా, మీరు చేసిన అప్పుడు చూడండి ఇక్కడ. ఒక నెల ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి సరిపోతుంది. కేవలము చూడండి మేడం, 70 రోజుల్లో 14,800 కోట్లు అప్పులు చేశారు, కేవలం 70 days. సార్ నేను ఏమంటున్నా, మీరు నేనేమంటున్నా సరే పేపర్ల మీద ఎన్ని లెక్కలనే ఉంటాయి, నేను కంక్లూడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎన్ని లెక్కలనే ఉంటాయి, అఫీషియల్గా ఒక డేటా తీసుకుందాం మనం. సరే అన్అఫీషియల్ ఏదైనా ఉండొచ్చు, కాక అఫీషియల్గా ఒక డేటా తీసుకుందాం. ఎంత అయింది, ఎందుకు చేసిరు, అంటే ఎట్లా డైల్యూట్ చేసిరు అని చెప్పి మనం తెలిసి అయిపోతుంది. అలాగే ఎంత అప్పు ఉంది, వీళ్ళు ఎంత అప్పు చేశారు, వీళ్ళు చేసిన అప్పుల్లో అప్పులు తీర్చడానికి ఎంత పెట్టారు, మిగిలిన వాటికి ఏం పెట్టారు, నేను ఇదే లెక్క చెప్పిన సార్. అది సెక్రటరీ బిజినెస్ రూల్ నుంచి వచ్చిన పేపర్. అది మేము అప్పు తీర్చాము, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి 4,682 కోట్లు మాత్రమే. దాంతో ఈ ఉచిత హామీలు ఇవన్నీ రాష్ట్రం మొత్తం నడిచేసిందండి సార్. ఇప్పుడు మేడం 20,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి ఎక్కడి నుంచి వచ్చినాయి మేడం? రైతు బంధు పే చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మేడం? అబద్ధాలు కాకపోతే, ప్రజలకు మభ్యపెట్టడం కాకపోతే, డైవర్ట్ చేయడం కాకపోతే వీళ్ళ పనులు ఏంటి మేడం? ఎక్కడి నుంచి వచ్చినాయి మేడం డబ్బులు? వీళ్ళన్ని తీసుకొచ్చిన అప్పులన్నీ వీటి కోసం కేటాయిస్తూ వేరే రకంగా మాట్లాడుతున్నారు. కేవలం గౌతమ్ గారు, రాష్ట్రానికి నెలకి 12,000 కోట్లు ఆదాయం ఉంది మేడం. అదే మేడం, ఆ 12,000 కోట్ల రూపాయలు సరిపోతున్నాయా? 1.24 లక్షల కోట్ల రాబడి వచ్చినట్టు కాగుకు నివేదిక గవర్నమెంట్ ఇచ్చింది. అదే ఈ కవిత మాట్లాడిన బయట చూస్తే 12,000 కోట్లు రాష్ట్రానికి నెలకి ఆదాయం ఉంది. ఎస్ మేడం, నేను అదే అంటున్నాను. 20,000 కోట్లు ఎలా ఇచ్చింది ప్రభుత్వం అని. కేవలం మేము అవి మాత్రమే కట్టినాము, ఇంకోటి కట్టలేదు, మేము తీసుకొచ్చింది 4,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి మాట్లాడితే, అవి కట్టడానికే మేము తీసుకొచ్చినాము, ఇంకోటి కాదు అని చెప్పేసి అంటే అబద్ధాన్ని నిజం చేయడానికి మాట్లాడే మాటలు తప్పితే వేరేది కాదు. వాళ్ళకు వాస్తవ విషయాలు మాట్లాడకుండా డైవర్ట్ చేస్తూ కాదు మేడం. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇది మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఎందుకు ఓడగొట్టింది మేడం? ఇది చెప్పండి. ఆగండి, ఇప్పుడు వెంకట్ ఒక్క నిమిషం ఆగండి. మమ్మల్ని ఇప్పుడు మా పరిపాలన 10 సంవత్సరాలలో వినండి, ఇప్పుడు 10 సంవత్సరాల్లో మా పరిపాలన మాకు ఎక్కడో అసంతృప్తి ఉంది. మాకు మా మీద ఇప్పుడు మా మీద